రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని కళ్యాణి గార్డెన్లో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దాదాపు 200 మంది యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నియోజకవర్గంలో ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఉప్పల ట్రస్ట్ ఎప్పుడూ వారికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. పెద్ద ఎత్తున యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిబిరం ఇన్ఛార్జీలు ఎన్ఎన్ఆర్ జగన్, టిప్పు సుల్తాన్, తలకొండపల్లి ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, సర్పంచ్ లలిత జ్యోతియ్య తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరూ కలిసి యువత అంతా జాగృతమై దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. విజయవంతమైంది. 200 సాకెట్లు ఈరోజు బ్లడ్ కలెక్ట్ చేసి ఈరోజు ప్రభుత్వ హాస్పిటళ్ళకి ఈ యొక్క రక్త నిధిని సమకూర్చడం జరుగుతుంది. నా జన్మదినం సందర్భంగా కొన్ని ప్రాణాలకు ఆయువు అయ్యే విధంగా, కొన్ని ప్రాణాలను మేల్కొల్పే విధంగా వాళ్ళకి ఈ రక్తదానాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. అంతే విధంగా ఈరోజు నా జన్మదినం సందర్భంగా నా ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతకుట్టతండ తలకొండపల్లిలో ఈరోజు ఒక మినీ వాటర్ ప్లాంట్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న నిరుపేద కుటుంబాలకి ఈరోజు ఒక 10 ఇండ్లను, గుడిసెలున్న కుటుంబాలని ఈరోజు ఇండ్లు శంకుస్థాపన చేస్తున్నాం. ఈ సందర్భంగా అదేవిధంగా నాకు జన్మదినం వచ్చిన రోజున కొన్ని జీవితాల్లో వెలుగు నింపాలని, కొన్ని పేద కుటుంబాల్లో వెలుగు నింపాలని చీపునుంతల గ్రామంలో కూడా ఒక 10-15 కుటుంబాల్లో ఈరోజు కొత్తగా గృహ నిర్మాణాలను శంకుస్థాపన చేస్తున్నాం. ఈ కార్యక్రమం తర్వాత అక్కడ వెళ్తున్నాం. మరి రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నా శాతనైన స్థాయిలో అందరితో కలుపుగోలుగా ఉండి రాజకీయాలకు అతీతంగా పేదవాళ్లకు సహాయం చేయాలనే దృక్పథంతో బ్రతుకుతానని నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు, పేద ప్రజల్లో వెలుగును నింపే కొరకు నా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేసే విధంగా ఆ భగవంతుడు మమ్మల్ని చల్లగా చూడాలని, ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 3500 మంది పిల్లలను నేను విద్యావంతులను చేయించాను. ఈ సంవత్సరం 450 మంది పిల్లలు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు నా ట్రస్ట్లో చదువుతున్నారు. నేను 250 గృహాలను ఇప్పటికీ నా తలకొండపల్లి మండలంలో గుడిసెలున్న ఇండ్లను, నిరుపేద కుటుంబాల ఇండ్లను పూర్తి చేశాను. ఇంకా రాబోయే కాలంలో తలకొండపల్లి మండలంలో గుడిసెలేని ఇంటిని తయారు చేసేందుకు నేను కంకణం కట్టుకున్నాను. మొన్న కోవిడ్ వచ్చిన సమయంలో నా కొడుకుల సహాయంతో, డాక్టర్లు నా కొడుకులు ఇద్దరు, ఆ భగవంతుని వల్ల నా కుటుంబం ఆరోగ్యాలతో ఉంది, అష్టైశ్వర్యాలతో ఉంది. ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంత ప్రజలు, పేదవాళ్ళందరి ఆశీర్వాదం నా కుటుంబానికి ఉండే విధంగా, దీవెనలు ఉండే విధంగా కోవిడ్ సమయంలో 4500 మందికి కోవిడ్ కిట్లను సమకూర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోనే నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో అనేక పేదరిక నిర్మూలన కొరకు, ఈ ప్రాంత సమస్యలపైన పోరాటం చేస్తూ, రాష్ట్రించే గొంతునైతూ, ఈ ప్రాంతం కొరకు హర్నిశలు కష్టపడుతూ ముందుకెళ్తానని తెలియజేస్తూ, ఈరోజు ఇంత ఘనంగా ఈ విధంగా కార్యక్రమాలు, జన్మదిన వేడుకలు జరుపుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. నేను నిజంగా ఈ ప్రాంతంలో పుట్టినందుకు నా కన్న తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చిన వాళ్ళకి, అదేవిధంగా వారితో సమానంగా ఈ ప్రాంతాన్ని కూడా ఎల్లవేళలా కాపాడుకునేందుకు నా శ్వాస ఉన్నంత వరకు పోరాటం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.